పర్సనల్ రీజన్ అవ్వండి, పర్సనల్ గా అయితే ఒక్కరిని కిడ్నాప్ చేస్తారు, అది మీ హస్బెండ్ ని. ఐ థింక్ ఐల్ సే తేజ ఓన్లీ. తేజ అంటే ఆయన కిడ్నాప్ చేసేకి ఈజీ. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో యాక్ట్ చేశారు, చాలా మంది పవర్ఫుల్ హీరోస్తో యాక్ట్ చేశారు. సో మీకు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, సో మీరు ఒకవేళ హీరోని కిడ్నాప్ చేస్తే అది ఏ హీరో అవుతారు మీరు వర్క్ చేసిన హీరోస్లో? ఫస్ట్ పర్సనల్ రీజన్ కోసమా లేదంటే సినిమాలో కిడ్నాప్ చేయాలా? అది అది మీ ఇష్టం, మీ కన్వీనియంట్ గా. పర్సనల్ రీజన్ అవ్వండి, పర్సనల్ గా అయితే ఒక్కరిని కిడ్నాప్ చేస్తారు, అది మీ హస్బెండ్ ని. ఐ థింక్ ఐల్ సే తేజ ఓన్లీ. తేజ అంటే ఆయన కిడ్నాప్ చేసేకి ఈజీ. కిడ్నాప్ చేయడానికి తేజ ఈజీ. ఓకే, సో ఐ గివ్ యూ 4 ఆప్షన్స్ మ్యామ్, కొంచెం కష్టమైన ఆప్షన్స్. వీళ్ళలో ఫస్ట్ ఎవరిని కిడ్నాప్ చేస్తారు, ఎందుకు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, రెబల్ స్టార్ ప్రభాస్ గారు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. వీళ్ళ నలుగురిలో రామ్ చరణ్, ఈ నలుగురిలో ఫస్ట్ ఎవరిని కిడ్నాప్ చేస్తారు, ఎందుకు? ఫస్ట్ ప్రభాస్ గారు. ప్రభాస్ గారిని కిడ్నాప్ చేస్తారు. ఎందుకంటే నా మీద ఇప్పటి నుంచి నాకు ఆయన మీద ఒక పెద్ద క్రష్. Wow. ఐ లవ్ ప్రభాస్ మూవీస్. సో లవ్లీ లవ్లీ మ్యామ్. సెకండ్ వచ్చి ఐ థింక్ రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు, ఎందుకంటే ఐ హ్యావ్ అ కనెక్ట్ విత్ హిమ్. చాలా ముందు వచ్చి నేను ఒక స్టేజ్ షో చేశాను, బట్ Okay. ఏమి చూడకుండా హీ కేమ్ అండ్ వాచ్ ద షో. ఐ డిడ్ షో కాల్ మమమియా, శిల్పకళ వేదికలో వచ్చి చాలా రోజు ముందు ఒక మమమియాను షో చేశాను. Okay. బట్ ఏ ఈగో లేకుండా, ఏ యాటిట్యూడ్ లేకుండా నా కోసం వచ్చి ఆ షో చూసుకుని How ఐ జస్ట్ ఐ థింక్ దేర్స్ అ పర్సనల్ కనెక్ట్ దట్ వే. How సో sweet, ఐ how లవ్ దట్. అండ్ థర్డ్ ఇస్ ఐ థింక్ అల్లు అర్జున్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇంకా యాక్చువల్గా వచ్చి ఐ థింక్ బన్నీ సార్ ఫస్ట్. బన్నీ ఐ ఫస్ట్, మీన్ థర్డ్. బన్నీ Okay, సార్ okay, థర్డ్. okay. బికాజ్ తగ్గేదేలే. దానికోసం. అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే లాస్ట్లో కిడ్నాప్ చేసి ఆయనే ఫస్ట్గా పెట్టుకోవాలి, ఎందుకంటే ఆయనే ఇప్పుడు లీడింగ్ కాబట్టి ఆయన Lovely. తీసుకొని సైడ్లో పెట్టేస్తాం, ఒక రూమ్లో వేసేసి రూమ్ పెట్టేస్తాం. వేసేసి పెడతారు.